వైవిధ్యానికి మారుపేరు విక్రమ్ అని చెప్పొచ్చు. కథ ఎలాంటిదైనా తన పాత్రకు న్యాయం చేయడానికి తపించే నటుడు విక్రమ్. ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన చిత్రం వీరశైవులు ధీరన్. పక్కా మాస్ యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. ఇది విక్రమ్ నటించిన 62వ చిత్రం కావడం గమనార్హం. కాగా తాజాగా తన 63వ చిత్రానికి అశ్విన్ మండేలా దర్శకత్వంలో నటించడానికి విక్రమ్ సిద్ధం అవుతున్నారు. దీన్ని ఇంతకుముందు మండేలా మావీరన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన శాంతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇకపోతే విక్రమ్ తన 64వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మెయ్యలగన్ చిత్రం ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే విక్రమ్ తన 64వ చిత్రాన్ని కార్తీక్ తంగవేల్ దర్శకత్వంలో నటించనున్నట్లు తాజా సమాచారం. ఈయన ఇంతకుముందు రవిమోహన్ హీరోగా ఆడంగమరు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. 2018లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మరో చిత్రం చేయని కార్తీక్ తంగవేల్ తాజాగా విక్రమ్కు చెప్పిన కథ ఆయనకు నచ్చినట్లు, దీంతో ఈ చిత్రంలో నటించడానికి విక్రమ్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక పూర్వక ప్రకటన ఇంకా వెలువడలేదన్న గమనార్హం. వైవిధ్యానికి మారుపేరు విక్రమ్ అని చెప్పొచ్చు. కథ ఎలాంటిదైనా తన పాత్రకు న్యాయం చేయడానికి తపించే నటుడు విక్రమ్. ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన చిత్రం వీరశైవులు ధీరన్. పక్కా మాస్ యాక్షన్తో అంశాలతో కూడిన ఈ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. ఇది విక్రమ్ నటించిన 62వ చిత్రం కావడం గమనార్హం. కాగా తాజాగా తన 63వ చిత్రాన్ని అశ్విన్ మండేలా దర్శకత్వంలో నటించడానికి విక్రమ్ సిద్ధం అవుతున్నారు. దీన్ని ఇంతకుముందు మండేలా మావీరన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన శాంతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇకపోతే తన 64వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వెయ్యలగన్ చిత్రం ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు ఇటీవల ప్రచారం.